ఇంతకీ భోంచేశారా? ఏ ఎందుకు అడుగుతున్నారు? నా అనుకున్నప్పుడు మంచి చెడులన్నీ తెలుసుకోవాలి కదా. నా మీద చాలా ప్రేమ ఉందే. అదే కదా ప్రేమ. ఏ మీరొచ్చి తినిపిస్తారా? మీరు రమ్మంటే ఏం చేస్తాను? ఎలాగూ ఎదురుపడి మాట్లాడండి అన్నారు కదా. మీరు నన్ను చూడాలని ఉన్నా, నా చేత్తో తినాలని ఉన్నా చెప్పండి, ఇప్పుడే నేను వచ్చేస్తాను. వామ్ము, రమ్మంటే నిజంగానే వచ్చేలా ఉన్నాడే. వెంటనే సరే రమ్మంటే నమ్మకం కుదరదు, తప్పించుకుంటాడు. ఇలా వేధిస్తూనే ఉంటాడు. నాకేం చూడాలని లేదు, రావాల్సిన అవసరమూ లేదు. నాకు మళ్ళీ ఫోన్ చెయ్యొద్దు. వద్దంటే వదిలేదే లేదు. నా ఫోన్ కోసం మీరు ఎదురు చూసే టైం వచ్చేంత వరకు ఇలా చేస్తూనే ఉంటాను. జిడ్డు వదిలేలా లేడు. బుల్లెమ్మా గడిసిదే. ఏంటిది ఇలా ఉంది? మిథునా, మిథునా, వస్తే మిథునా. ఏంటి? ఏమైందే? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? మరి అది ఏంటి అది? నీ దగ్గర దాచటం ఎందుకు కానీ, మరి వైశ్యు జరగకూడదు జరిగిపోయిందే. ఏంటి జరగకూడదు జరిగిపోయిందా? ఏం జరిగింది? మరి మరి లాగొద్దు మిథునా, స్ట్రైట్ గా చెప్పు. ఇవాళ రెస్టారెంట్ లో యాక్సిడెంటల్ గా జరిగిపోయిందే. మిథునా, నిజమా? యాక్సిడెంటేగా? ప్రామిస్. ఓకే ఓకే. నెక్స్ట్ ఏమైంది? ఏమైంది? తారక్ అదోలా చూశాడు. అతను ఇలా చూసిన దగ్గర నుంచి నాకు గిల్టీ ఫీలింగ్. భయపడి చేస్తున్నాను. ఏమనుకున్నాడో ఏంటో. అనుకునేవారే అయితే అప్పుడే చివాట్లు పెట్టేవారు. తను కూడా యాక్సిడెంటల్ అనుకుని ఉంటారులే. అలా అనుకుంటాడని నువ్వెలా కన్ఫర్మ్ చేసుకున్నావు? రేపు వెళ్ళగానే జాబ్ ఓస్ట్ గెట్ అవుట్ ఉంటాడేమో. అలా తొందరపడే మనిషి కాదే తారక్ గారు. అయినా నాకు భయంగా ఉంది. ఎలా ఫేస్ చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నీ ఇంటెన్షన్ ఏం లేదు కాబట్టి భయపడాల్సిన పనే లేదు. మిథునా, రేపు యాజ్ యూజువల్ గా జాబ్కి వెళ్ళు. తను ఎదురుపడే కొద్దీ నువ్వు తప్పించుకొని తిరుగు. ఒకవేళ ఎదురుపడ్డా చూసి చూడనట్టు వెళ్ళు. వెళ్తే తప్పుగా అర్థం చేసుకుంటే తను సీరియస్ గా వెళ్తారు. పలకరించారే అనుకో, నో తప్పు, నో ఫీలింగ్స్. నీకు కూడా నో గిల్టీ ఫీలింగ్. ఓకేనా? ఇది క్లియరా? 100% క్లియర్. చెప్పింది ఎవరు? ద గ్రేట్ వైష్ణవి. అండర్స్టాండ్? ఓకే వైష్యు, ఐల్ ఫాలో యూ. ప్రాబ్లం ఏదైనా సింపుల్ గా సాల్వ్ చేస్తావు. నువ్వు గ్రేట్. అమ్మా లేఖ. ఏంటత్తయ్యా? ఎల్లుండి శేఖర్ పుట్టినరోజు కదా, ఘనంగా వేడుక చెయ్యాలి. శేఖర్ పుట్టినరోజు వేడుక ఘనంగా చెయ్యాలా? అలాంటావేంటి? 14 ఏళ్ల తర్వాత మనింటికి తిరిగొచ్చిన వాడికి పుట్టినరోజు వేడుక చేయకపోతే ఎలా?
వేడుక చేయాలని నాకు ఉందత్తయ్య. ఆశ ఆలోచనే కాని నిర్ణయాలు తీసుకొని నిశ్చింతగా చేయగలిగే శక్తి మన చేతుల్లో లేదు కదా. మన చేతుల్లో లేకపోవడం ఏమిటే? ప్రతి దానికి నేను కొంగు చాచాలి. దయ తెలిస్తే సంతోషం, కాదంటే బాధపడాలి కదా. నువ్వు కొంగు చాపాల్సిన అవసరం ఏంటే? ఈ ఇంట్లో దానికెంత హక్కుందో నీకు అంతే హక్కుంది. అధికారాల్లో ఇద్దరూ సమానమే. అడగడానికి నీకు మొహాటం అడ్డొస్తే నా మనవడి కోసం నేనే అడుగుతాను. వద్దత్తయ్య, తనేమన్నా కటువుగా మాట్లాడితే పెద్దవాళ్లు మీరు బాధపడాల్సుంటుంది. అసలే మనమంటే తనకిష్టం లేదు. దాని ఇష్టాలకి మన మనసు కష్టపెట్టుకుని బతకాలా? రాణి, ఎలాగైనా శేఖర్ పుట్టినరోజు ఘనంగా జరిపి తీరాలి. లక్ష్మి, లక్ష్మి. రేఖ 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 అబ్బా, ఒక్క నిమిషం ఆగు. ఏంటి పొద్దున్నే నా కాళ్ళకు అడ్డం పడుతున్నారు? అడ్డం పడటం కాదు, అద్భుతం చూపిద్దామని. అద్భుతమా? మీరా? ఏంటది? టట్టడాయ్. నా విజయం వెనక నువ్వు ఉన్నావని ప్రపంచానికి పరిచయం చేయాలి కదా. అందుకే నీ పేరు ఈ ఫ్లెక్సీ. ఊరు వాడ, వాడా వాడ, వీధి వీధి, ఇల్లు ఇల్లు, గోడ గోడకి ఈ పోస్టర్స్ వెలుస్తాయి. ఇక పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. ఫుల్ డిమాండ్, ఫాస్ట్ ప్రాఫిట్స్. చేసేది పేడ వ్యాపారం, దాని పబ్లిసిటీకి నా ఫేసా? బుద్ధుందా మీకు? అదేంటి అలా అంటావు? మన వ్యాపారం మన ఫేసు. ఆ గుండమ్మ పాపులర్ అవలా, అలాగే నువ్వు కూడా అవుతావు. అర్జెంటుగా ఇది ప్రింటింగ్కి ఇవ్వాలి. నాకు డబ్బులు కావాలి. ఈ పోస్టర్స్ తో నేను పాపులర్ అవుతానా? ఆ ఫ్రీ పబ్లిసిటీ. ఆ నా మొహాన పేడ కొట్టించుకోవడానికి నేనే డబ్బులివ్వాలా? ఆ. మీ పిచ్చి వ్యాపారానికి ఒక్క పైసా కూడా ఇవ్వను. ముందు అవతలికి పొండి. అలా అంటే ఎలా? నువ్వు ఇచ్చి తీరాల్సిందే. తప్పుకోండి, తప్పుకోండి. లక్ష్మి, ఇప్పుడు ఎలా? లక్ష్మి, అమ్మగారు. టిఫిన్ వడ్డించు. అలాగే అమ్మగారు. రేఖ, ఎల్లుండి శేఖర్ పుట్టినరోజు. ఘనంగా వేడుక చేయాలి అనుకుంటున్నాం. డబ్బులు కావాలి. పుట్టినరోజు వేడుక ఘనంగా జరుపుతారా? ఆ వెధవకి వేడుకలు అవసరమా? ఆహా, టైం నన్ను ఫాలో అవటం అంటే ఇదే. బుద్ధుందా నీకు? పైసా పైసా కూడబెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రూపాయి వాల్యూ. వేలకి వేలు ఖర్చు చేయడానికి మనసెలా వస్తుంది మీకు? అర్జెంటుగా క్యాషియర్ని, అకౌంటెంట్ని, మేనేజర్ని, దుబారా ఖర్చు చేసే వాళ్ళందర్నీ మార్చేసి దండలంటారు, పూలంటారు, డెకరేషన్ అంటారు. ఏది అవసరమో ఏది అనవసరమో తెలీదా? రోజు రోజుకి ఖర్చులు పెంచుతున్నారే గాని ఆదాయం ఆ లెవెల్లో తెస్తున్నారా? సంపాదించడం చేత కాని వాళ్ళకి ఖర్చులు చేసే అధికారం ఎక్కడిది? ఇంట్లో కూడా ఏదో వ్యాపారమని ఒకళ్ళు, అక్కడ ఫ్లవర్స్, బొకేసు అంటూ మీరు. ఇక నుంచి రూపాయి ఖర్చైనా నేను సహించను. చెప్పు, ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పు.
బుద్ధున్న వాళ్ళకి అర్థమవుతుంది. చచ్చా, ప్రశాంతంగా టిఫిన్ కూడా చేయనివ్వరు. ఛ! ఎక్కడ చూసినా ఖర్చు ఖర్చు ఖర్చు. ఛ! చెప్పకుండానే అర్థం చేసుకుంది పుట్టినరోజుకి డబ్బులివ్వను అని. పుణ్యాత్మురాలు. వేడుకలంట వేడుకలు. అమ్మ ఒక్క మొక్క. ఇంకొకటి. అయ్యో, చార్జర్. ఇదిగో ఇదొక్కటే మొక్క. చార్జర్ ఎక్కడ? ఇదొక్క మొక్కే తినమ్మా. శానిటైజర్. ఇదిగో ఇదొక్కటే. తింటూ చూసుకో. ఇంకొక మొక్క. వద్దు. తింటూ చూసుకోవే. ఇదిగో ఇంకొక మొక్క. అమ్మ మిథునా, మిథునా, మిథునా. అమ్మ ఇదిగో తిను. అమ్మ నువ్వు ఉండమ్మా, నేను చూసుకుంటున్నాను కదా. అమ్మా, నీ ఉద్యోగం నా ఆయాసానికి వచ్చిందే. 10 నిమిషాల ముందు తయారవచ్చు కదా. టైం అయ్యేదాకా తీరిగ్గా కూర్చుని ఇప్పుడు నన్ను అటు ఇటు పరుగులు పెట్టిస్తున్నా. ఇదిగో తిరుగుడు నీది, కాళ్ళెప్పులు నావి. దీని వెనకాల ఎవరు తిరగమన్నారు? కాళ్ళ నొప్పులు ఎవరు తెచ్చుకోమన్నారు? అమ్మా నువ్వు నా వెనక తిరగడం మానే. నేను మానేస్తే నీకెవరు తినిపిస్తారే? నాకేం వద్దులే. ఓహో, ఇది వరకు వద్దంటే తినేదానివి, ఇప్పుడు తినమంటే వద్దంటున్నావా? ఏంటి వద్దనేది? టిఫిన్ అంట వద్దంట. ఉద్యోగం హడావిళ్ళో దీనికి తిండి మీద ధ్యాసే పోయింది. పోతుంది. ధ్యాస మారింది కదా. ఇప్పుడేమీ సహించవు. కాదు వైషు, ఆఫీస్ దూరం కదా. 2 బస్సులు మారాలని నేను హడావిడి పడుతుంటే ముందే తయారవచ్చు కదా అని అమ్మ తిడుతుంది చూడు. అస్సలు అర్థం చేసుకోదు. అవునవును, పాపం అమ్మకేం అర్థమవుతుందిలే. నీ అవస్థ నేను అర్థం చేసుకున్నాను. అందుకే ఇదిగో కీస్. స్కూటీ కేస్ నాకెందుకు? దూరం భారం తెలిసిందాన్ని. నీలా నాదేం టెన్షన్ జాబ్ కాదు. బస్సులు మారి టైంకి వెళ్ళడం కష్టం కాదు కదా. అందుకే ఈ కీస్. మరి నీకు? నాదేం దూరం అమ్మా, బస్సు ఉంది, సర్వీస్ ఆటోస్ ఉన్నాయి. రామ్మా. నా వైషు ఎంత మంచిదో. చాలా థ్యాంక్స్. అమ్మా వైషు, దానికి స్కూటీ తాళం ఇస్తావేంటి? అది చిన్నగా తిన్నగా వెళ్లే రకమే కాదు. చూద్దాం నాన్న. స్పీడ్ 60 దాటితే రేపటి నుంచి కీస్ కట్. బస్సే ఫిక్స్. 50 దాటను. చాలా థ్యాంక్ యూ. ముందు కీ ఇవ్వు. వస్తా అమ్మా. బాయ్. వస్తా నాన్న. బాయ్ అమ్మా. వస్తా వైషు. బాయ్ మిథునా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అమ్మా నేను కూడా వెళ్ళొస్తాను. బాయ్ నాన్న. అలాగేనమ్మా. వీళ్ళని చూస్తుంటే రక్తం పంచుకు పుట్టలేదని ఎవరనుకుంటారు చెప్పు? దేవుడు కలిపిన బంధం వీళ్ళది. అంతకన్నా ఎక్కువ వీళ్ళిద్దరూ ఎల్లకాలం ఇలాగే ఉండాలి. వీళ్ళు నా దేవుడు చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
సంపాదించడం చేత కాని వాళ్ళకి ఖర్చులు చేసే అధికారం ఎక్కడిది? అమ్మా లేక ఎందుకే అలా కన్నీళ్లు పెట్టుకోవడం? ఆశపట్టం తప్ప అయ్యే పని కాదత్తయ్యా అని చెప్తున్నా వినకుండా అడిగారు. ఇప్పుడు చూడండి, కాదు కుదరదు అని మనతో చెప్పకుండానే వాళ్ళ మీద పెట్టి ఖర్చులు కష్టాలు అంటూ చురుకలు వేసి నోరు మోయించింది. అది కాదన్నంత మాత్రాన కాకుండా ఆగుతుందా? ఏం చేస్తావు నానమ్మా? పోట్లాడతావా? ఈసారి డైరెక్ట్ గానే కుదరదు అంటుంది. రేఖ అలా అనటం ఆవిడ గారి హక్కు. ఇలా బాధపడటమే నా తలరాత. దాని మాటలకి విలువనిచ్చి నువ్వు బాధపడటం పిచ్చితనమే. అది ఏమన్నా సరే, ఎలా అయినా నా మనవడి పుట్టినరోజు జరిపించి తీరుతాను. దాష్టికానికి దడిసేదే లేదు. శేఖర్, శేఖర్, పెద్దమ్మా, అమ్మా, అన్నయ్య వస్తున్నాడు, ముందు కన్నీళ్ళు తుడుచుకో. దాని నోరు వీడితోనే ముయిస్తాను చూడు. వద్దత్తయ్యా, తారక్తో చెప్పకండి. పెద్దమ్మా. ఏంటి తారక్? అన్నయ్య, ఏంది పిలిచావా? అవునరా, ఎల్లుండు నీ పుట్టినరోజు కదా. అవునరా, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలన్నమ్మా. నేను కూడా అదే అనుకుంటున్నానురా. తప్పకుండా చేద్దాం నాన్నమ్మా. మాలిని, వైష్ణవి వచ్చాక శేఖర్, నువ్వు ముగ్గురు కలిసి వెళ్ళి అందరికీ కొత్త బట్టలు తీసుకురండి, ఇంక్లూడింగ్ లక్ష్మి. తీసుకో. మరి నాకు అందరికీ అన్నాను కదా నాన్న, అందులో నువ్వు ఉండవా? కరెక్టే కరెక్టే. అదేంది, నువ్వు మాతో రావట్లేదా? నాకు కొన్ని మీటింగ్స్ ఉన్నాయిరా, చాలా బిజీ. అయినా నీకు ఇష్టమైన వైష్ణవి వస్తుంది కదా, ఇంకా నేనెందుకులే. ఎందుకురా వాడు సిగ్గుపడుతున్నాడు? అబే ఏం లేదు. ఏం లేదు నాన్నమ్మ, చిన్న జోక్ చేశానంతే. తారక్, ఇప్పుడు ఖర్చంతా ఎందుకు? సెలబ్రేషన్స్ని ఖర్చు అనుకోకూడదు పెద్దమ్మ. 14 సంవత్సరాల తర్వాత వీడి కోసం చేస్తున్న ఫంక్షన్. ప్రతి ఏడు నేను చేసుకుంటాను కదా, ఖర్చు అని ఎప్పుడైనా అనుకున్నావా? నేనెంతో, వీడు కూడా అంతే. ఖర్చు అని సంతోషాలని దూరం చేసుకోకూడదు పెద్దమ్మా. చూడు మాలిని, రేట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. నచ్చినవి తీసుకోండి. వస్తాను తమ్ముడు, వస్తాను పెద్దమ్మా. సరే నాన్న. రే, నన్ను మర్చిపోయావురా. సారీ నాన్న, వస్తాను. రే రే రే, ఒక్క నిమిషం ఇటు చూడు. ఏంటి నాన్న అది? పబ్లిసిటీ మోడల్ రా. దీన్ని మీ అమ్మకు చెబితే ఏదేదో అని వెళ్ళిపోయింది. ప్రోత్సాహం లేకపోతే వ్యాపారం ఎలా చేస్తారు చెప్పు? తమ్ముడి బర్త్డే అవగానే నీ విషయం గురించి ఆలోచిస్తాను, సరేనా? అలా అన్నావు, చాలా బాగుంది. థ్యాంక్స్ రా. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? సరే, వస్తానన్నా.
నాన్నా తారక్, ఈ ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలిరా. అలాగే నాన్నమ్మ. రే నచ్చినవన్నీ తీసుకోరా, ఓకేనా? అట్నే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. ఆ, తొందరగా వచ్చేయ్. ఓకే. కాగల కార్యం గాంధర్వులు తీరుస్తారంటే ఇదేనే. మంచి మనదైతే దైవం అనుకూలిస్తాడు. అది కాదన్నా దేవుడు వీడికి బుద్ధి పుట్టించాడు. చూసావా? వీళ్ల ప్రేమని చూస్తుంటే బాధంతా తీరిపోయినట్టుందత్తయ్య. అయినా దానికి అరిచే హక్కే గాని ఆపే హక్కు లేదే.